గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేస్తున్న వాళ్ళందరికీ నేను మీ ఎక్స్చేంజ్లో, మన క్యూసీసీ ఎక్స్చేంజ్లో ఉన్న మీ అకౌంట్లో మీ మెయిల్స్లోకి 15,000 రూపాయల విలువైన క్యూసీసీ కాయిన్ని పంపించడం జరిగింది నైట్. అది మీరు చెక్ చేసుకోండి. దాన్ని మీరు ఈ క్షణమే అమ్మేసుకోవచ్చు, వెంటనే మీరు సేల్ చేసుకోవచ్చు. అలాగే యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 25,000 రూపీస్ విలువైన క్యూసీసీ ట్రేడింగ్ కాయినే ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని వాటిని ఈ క్షణమే మీరు అమ్ముకోవచ్చు, లేదా మీకు నచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. ఇంతవరకు దీనికి సంబంధించి ఈ రెండు యూట్యూబర్స్ లేదా గ్రూప్కి సంబంధించి మొదటిసారిగా మనం ఇస్తున్నటువంటి నజరానా. ఇకపై మీరు చేస్తున్నటువంటి గ్రూపులో మీ యాక్టివ్ అంటే మీరు ఏ విధంగా మీరు మన తాలూకు విషయాన్ని జనాల్లో తీసుకెళ్తున్నారు, మన కమ్యూనిటీలోకి అని దాని మీదే మళ్ళీ నేను చూస్తూ వాళ్ళకి ఎక్కువ తక్కువ అంటే బాగా చేసిన వాళ్ళకి బాగా ఎక్కువగా పంపిస్తాను. అలాగే యూట్యూబ్లో కూడా కంటెంట్ని కరెక్ట్గా పెట్టిన వాళ్ళు ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు, దానికి సంబంధించిన లాంగ్వేజ్లో ఉన్న వాళ్ళతో నేను దాని కంటెంట్ని నేను విని మాట్లాడుకుని చేస్తాను. నేను చెప్పిన విషయాలను పంపిస్తూ నేను చెప్పిన దాన్ని యథావిధిగా గ్రూప్లో కానీ యూట్యూబ్లో కానీ పెట్టండి. అదే మీరు సపరేట్గా వీడియోలు చేసినప్పుడు మీరు నేను చెప్పిన దాన్ని మార్చకుండా మీరు దానికి ఏ విధమైనటువంటిది అయినా సరే యాడ్ చేసుకొని మంచి విషయాల్ని నేను చెప్పొచ్చు. సో ఇక మీదట ఇది కొనసాగుద్ది. మొదటిసారి కాబట్టి అందరికీ ఒకేలా పంపించాను. ఇది ఇంకా భారీ స్థాయిలో ఇంకా ఉంటుంది, జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు మనకు వచ్చిన వాళ్ళందరిలో చాలా ఎక్కువనే వచ్చాయి. ఇప్పుడు నేను పంపించిన ఈ 5 మెయిల్స్ ఎక్స్చేంజ్లో కరెక్ట్గా లేవు. మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని, అంటే బాగాలేవన్నమాట, కొన్ని రిజిస్టర్ అవ్వలేదు. సో వీటిని మళ్ళీ కరెక్ట్ చెక్ చేసుకొని నేను ఇంతకుముందు మీరు ఎవరికైతే పంపించారో వాళ్ళతో ఫోన్లో మాట్లాడి ఇదిగో నేను అది నాకు రాలేదు, సరే ఇప్పుడు నేను దీన్ని కరెక్ట్ చేశాను మెయిల్స్ అని చెప్పి పంపించండి. మళ్ళీ ఈ 5కి పంపిస్తాను. అలాగే అలాగే గోల్డ్ ట్రేడింగ్ కి సంబంధించి అంటే మన స్టేకింగ్ గోల్డ్ ట్రేడింగ్ సంబంధించి మీకు ఏదైతే కమిషన్గా వచ్చినటువంటి ఇన్కమ్, ఐఎస్డిడి ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అంటే స్టేకింగ్లో నుంచి మీకు యూజర్లోకి పంపించాను, కమిషన్స్ ఇచ్చాను, వాటిని మీరు వాడుకోవచ్చు. మీకు ఎవరెవరికైతే ఎంతైతే కమిషన్ ఉందో అంత కూడా మీరు వాడుకోవచ్చు. అంటే ఇది మొదటిసారి కాబట్టి 15 రోజులకు ఒకసారి ఇవ్వాల్సిన దాన్ని ఈరోజు పంపించాను. ఇక మీదట నెక్స్ట్ మంత్ మళ్ళీ యథావిధి వచ్చేస్తుంది. 3 నెలల 15 అంటే 16, 17, 18 తారీఖుల్లో INR కూడా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మెడిసిన్కి సంబంధించి ఏవైతే పిన్ కోడ్ ఫ్రాంచైజీ
తీసుకున్నారో వాళ్ళకి సీనియర్ వాళ్ళందరికీ నెక్స్ట్ 15వ తారీఖు లోపున ఉన్నటువంటి దాంట్లో INR వస్తుంది. దాని అంతటికి ఆల్రెడీ అది ఎందుకంటే మన స్కై అండ్లో వెండర్ పోర్టల్ ఇంకా మనం ఇవ్వలేదు. 3వ తారీఖు వరకు ఇవ్వకూడదు అనుకున్నాం. ఇప్పుడు వర్క్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ దాంట్లో వాళ్ళందరికీ వస్తే అది చాలా ఎక్కువగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ INR ట్రేడింగ్కి చాలా మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారో అంతకు మించిన ఇన్కమ్స్ ఇంకా స్టార్ట్ అయిపోయినాయి. ఇది తీసుకెళ్ళిపోవచ్చు. మనకి వెహికల్స్ అన్ని మాక్సిమం 90% రెడీ అయిపోయింది. ఈ 200 కిలోమీటర్స్ ఒక ఛార్జింగ్ వచ్చేది, 500 కిలోమీటర్స్ ఒక ఛార్జింగ్ వచ్చే బళ్ళు రెడీ అయిపోయి కొంచెం మన గోడౌన్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఫ్లోరింగ్ వర్క్ జరుగుతుంది, కాంక్రీట్ వర్క్ జరుగుతుంది. అది అయిపోయిన వెంటనే రెడీ చేసినాను. దీనికి 3వ తారీఖున నేను మీకు జూమ్లో అన్ని వివరాలు తెలియజేస్తాను. ఇంతకుముందు అన్నట్టే క్యూ లైఫ్లో ఎవరైతే వెహికల్ బుక్ చేసుకున్నారో అప్పుడు వాళ్ళందరికీ వెహికల్స్ ఇచ్చేస్తున్నాను. 500 వెహికల్ ఎవరైతే బుక్ చేసుకుంటారో దాంట్లో ఉన్న వాళ్ళు నాకు 500 కావాలి, ఇదివరకు నేను 200 బుక్ చేసుకున్నాను అనుకున్న వాళ్ళకి 100 వెహికల్స్ రిలీజ్ చేస్తున్న వారితో కలిపి ఇచ్చేస్తాను. మిగతా వాళ్ళందరికీ జనరల్గా మీ ప్రాంతాల్లో డెలివరీ అయిపోతాయి. సో అక్కడి నుంచి మనకి ఇన్కమ్ చితక్ కొడుతుంది. మిగిలిన ప్రాజెక్ట్ అన్ని రెడీగా ఉన్నాయి, వెయిట్ చేస్తున్నాను. నేను ఈ ఖాళీ సమయంలో నా వర్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి సంబంధించిన మిగతా వర్క్స్ అన్ని చేసుకుంటున్నాను. ఓకే రెడీ. ఇప్పుడు 28వ తారీఖు నెల ఆఖరి డేట్ కాబట్టి ఈ నెల 30 రోజులు కాదు కాబట్టి 20వ తారీఖు లోపుని ఎవరైతే ఎక్స్చేంజ్లో పంపించుకున్నారో వాళ్ళందరికీ QC's కాయిన్ ఉంటుంది. 1వ తారీఖు 3వ నెల 1వ తారీఖు నైట్ 12 గంటలకే మన అకౌంట్లో ఉన్న QC's కాయిన్స్ అన్ని పంపించుకోలేని వారి అకౌంట్స్లో ఉండవు. మళ్ళీ నెక్స్ట్ మంత్ మొత్తం D కాయిన్ ఉంటుంది. ఏప్రిల్ నెల 1వ తారీఖు నుంచి D కాయిన్ కూడా, అంటే కంపెనీ నేను ఇచ్చిన కాయిన్, మీరు కూపన్స్ వాడితే కొన్ని కాయిన్స్ వచ్చాయి, మెజ్ కూపన్స్ వాడితే కొన్ని వచ్చాయి, అవి అలాగే ఉంటాయి. కొన్ని కూపన్స్ సపోర్ట్ చేస్తూ అందరికీ పంపించడానికి నాతో కలిపి పనిచేసిన వాళ్ళందరికీ కూడా D కాయిన్స్ ఇచ్చాను. అవి కూడా మారు, అలాగే ఉంటాయి. అది D కాయిన్స్ కాదు, ISDT, అవి కూడా అలాగే ఉంటాయి. అవి కాకుండా ప్రతి అకౌంట్కి నేను పంపించినటువంటి D కాయిన్స్ 3 నెలలు మాత్రం ఉంటుంది. ఈ నెల ఆఖరికి D కాయిన్ QC's కాయిన్ ఉండదు కాబట్టి చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను పంపించిన ఫొటోస్ అన్ని అలా చేసుకుంటున్న వాళ్ళవి చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. డాడీస్ అలా ఎవరైతే దగ్గర కూర్చోబెట్టి నేర్పుతున్నారో చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మిగతా వాళ్ళందరూ ఫోటోలు పెట్టకపోయినా చాలా చక్కగా చేస్తున్నారు, వారికి కూడా ధన్యవాదాలు. మనలో కొంతమంది ఇంకా ఉన్నీళ్ళండి తర్వాత చూసుకుందాం అన్నట్టుగా ఉంటున్నారు. అలా ఉండకండి. నేను మీ కాయిన్స్ని ఇచ్చిన దాన్ని మీరు కరెక్ట్గా ఉపయోగించుకుంటే మీకు మంచి లాభం చేకూరుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మన QC's కాయిన్ ట్రేడింగ్ మీరు చూసారు. ఇంకా మన యాక్టివిటీ స్టార్ట్ అవ్వలేదు.
రేపు 3వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. తప్పకుండా జాగ్రత్తగా చేసుకోండి. సండే అయినప్పటికీ మీకు తెలియాలని ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. లవ్ యూ డాడీస్. అందరూ జాగ్రత్తగా చేసుకోండి.